అరే నువ్వు ఇప్పుడు సింపుల్గా ఉన్నావు, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నావు కదా, నువ్వు ముందుకెళ్ళాలి కదా. ఆ సెల్ఫ్ ఇమేజ్ నన్ను ఆపింది కొద్ది రోజులు, 4 years పాటు ఆపేసింది. బాగుంది కదా, ఇక్కడే ఉండంటుంది అది. అది నేను తయారు చేసిందే, మళ్ళీ నాకు అడ్డుపడుతుంది. కాదు, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మారాలి, చాలా మందికి రీచ్ అవ్వాలి కదా. సో ఎన్విరాన్మెంట్ మార్చాలి. అర్థమైంది మీకు? మీరు అక్కడే ఉండిపోతున్నారు, మార్చట్లేదు. అప్గ్రేడ్ అవ్వాలి కదా. గ్రోత్ మైండ్ సెట్ ఇది. గ్రోత్ మైండ్ సెట్లో సెల్ఫ్ ఇమేజ్ని బద్దలు కొట్టాలి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇదే చేస్తానంటే కుదరదు, ముందుకెళ్ళాలి. సో తర్వాత ఏంటంటే మనకు మన సెల్ఫ్ ఇమేజ్కి కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. అక్కడ చాలా దగ్గర బాంధవ్యాలు ఉంటాయి, ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే మా ఆవిడని చూస్తాను, మా పిల్లల్ని చూస్తాను. నాకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. నేను దానికి కట్టుబడిపోయి అక్కడే ఉన్నాను అనుకోండి, నా సెల్ఫ్ ఇమేజ్ అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు దాని నుంచి నేను బయటకు రావాలి, దానికోసం హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇట్లా అనమాట. ప్లేస్ మారినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా కొన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఆ అటాచ్మెంట్ ఉన్న వాటికి కొంచెం దూరంగా రావాలి, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. అది మనం ప్రీవియస్ వీడియోలో ఎట్లా టైం ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాం మనం. సో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతుంటారో, హైదరాబాద్కి పోయి చేసేది ఏముంది మాస్టర్, ఇక్కడ చేయలేండి అంటారు. నిజమే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు నెగిటివ్ పీపుల్ అని అర్థం. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టే, నేను ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నాను కాబట్టే మిమ్మల్ని గెలవగలిగాను, ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. నేను అక్కడికి రాకపోతే ఈ వీడియోలు లేవు కదా.